హలో నమస్తే వెల్కమ్ టు రైతు టీవీ నేను మీ తేజ ఈ రోజు మనమైతే ఉన్నాం మన జీవితంలో నిత్యం వాడకంలో ఉండే వేరుశెనగ పండించే వేరుశెనగ తోటలో ఉన్నామండి ఈ వేరుశెనగ తోట గురించి దాని పెంపకం గురించి ఎన్ని రోజులకు పంట వస్తుందని రైతు మాటలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే ఎంత పెద్ద ఎన్ని ఎకరాల్లో పెట్టారు పెద్దాయన ఇది 2 ఎకరాలు మాది 2 ఎకరాలు ఇది సొంత పొలమేనా సొంత పొలమే ఎన్ని రోజులు ఎంత పెద్ద పంట పెట్టి ఇప్పుడు 3 నెలలు 4 పడుతుంది ఎన్ని రోజులకు వస్తుంది పంట 120 రోజులకి అయిపోతుంది పంట 4 నెలలకి పంట అయిపోతుంది అంటే ఇంకొక నెలలో కోతలో ఉంది పడింది 4 పడింది ఇంకా టైం అయింది అంతా ఒక 20 రోజులు అయిపోతుంది పంట పంట బాగా వచ్చిందా పర్వాలేదు ఒక రకంగా ఉంది ఒక రకంగా ఉంది ఎటువంటి రకం విత్తనాలు వాడినారు మీరు ఇది వచ్చేసి పొట్టి డాగలని ఎత్తు డాగలని వేసినాం ఇవి అది మంచి రకమా డాగలు మంచి రకమే ఇంకా ఏ రకాలు ఉన్నాయంటారు వేరుశెనగలో K6 ఉన్నాయి 16 19 ఉన్నాయి 18 20 ఉన్నాయి ఇంకో వచ్చేసి కదిరి 1 ఉన్నాయి ఇది 12 18 ఉన్నాయి రకాలు ఉన్నాయి మీరు ఏ రకం వేసినారు మేము వచ్చింది ఇది పొట్టి రకాలని ట్యాగలని మంచి రకం ఇచ్చినాం ఇది ఇన్ని రకాలలో మీకు ఈ రకమే బాగుందని మీకు ఎందుకు అనిపించింది పెద్ద మాకు అవగాహన ఏమైతుందంటే దీంట్లో కరెక్ట్ గా చెట్టుకు 10 25 30 40 50 కాయల వరకు వస్తది పంట తీస్తానే ఉన్నాము ఇంత ముందు బాగానే తీసుకున్నాము ఈ సంవత్సరం వాతావరణం సెట్ కాక కొంచెం ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను ఎటువంటి వాతావరణ పరిస్థితులు దీనికి అనుకూలంగా ఉంటాయి ఈ పంటకి అనుకూలంగా అంటే దీనికి ఎప్పుడు టైం అనేది ఉండదు మామూలుగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు సేద్యం బాగుండాలా ఎరువులు బాగా పెట్టాలా సతవ బాగా పెట్టాలి బాగా చేస్తే బాగుంటది ఎటువంటి రకం నేల అయితే అంటే నల్లరేగడి నేల నల్లరేగడి నేల ఎర్రరేగడి నేల ఏ నేల అయితే వేరుశెనగకి బాగుంటుంది వేరుశెనగకి వచ్చేసి ఎర్రనేల ఎర్రనేల తూనెల ఇట్లాంటివన్నీ బాగుంటాయి అంటే ఇది కాయలు భూమి లోపల వస్తాయి కదా భూమి లోపల ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం వస్తుంది బుడ మీద మూగు తెగులని ఇట్లాంటివన్నీ కొరువు తెగులు ఆకుమచ్చ తెగులు ఇవన్నీ వస్తాంటాయి మామూలే దానికంతా మేము వచ్చేసి సీతాఫలమాయలు ఇట్లాంటివన్నీ కొట్టాం అనమాట సీతాఫలమాయలు మంచి పని చేస్తుంది చెనక్కాయకి సీతాఫలమాయలు చాలా మంచిగా పనిచేస్తుంది చెనక్కాయకి బాగా పనిచేస్తుంది ఎట్లా అంటే మచ్చ రానిదు పురుగు ఉండదు అది మనం కూడా హెల్మెట్ పెట్టుకొని కొట్టాలా లేకపోతే కళ్ళు పోతాయి కళ్ళు కొడితే మన కళ్ళు పోతాయి అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది బాగుంటుంది అంటే మన పంట ఒకసారి పంట తీసుకోవడానికి ఎన్నిసార్లు అట్లా మందు కొట్టాల్సి ఉంటుంది పెద్ద వాతావరణం బట్టి కొట్టాలమ్మా ఇది జీడ రావచ్చు ఇంకోటి రావచ్చు చెప్పలేము దీని కథ అంటే ఎటువంటి తెగులు వచ్చినా కూడా ఆ సీతాఫలం నూనె అనేది వాడితే చాలా మంచిది అది ఖర్చు ఎంత ఖర్చు వస్తుంది పెద్ద వచ్చేసి 450 రూపాయలు లీటర్ వచ్చేసి 450 రూపాయలు దీనికి కొడితే 1 లీటర్ 1.5 లీటర్ ఒక ఎకరాకి 1.5 లీటర్ సరిపోతుంది 2 సార్లు స్ప్రే చేసుకుంటే చాలు పంట బాగా వస్తుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది పెద్ద ఇది ధర ఎంత ఉంది ఇప్పుడు ధర 4300 ఇట్లా పోతుందంట ఇప్పుడు మార్కెట్ రేట్ పడితే ఇప్పుడు చెప్పలేము తగ్గచ్చు ఎక్కచ్చు దానికంటే మనం ఏం చెప్పలేము అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీ పంట చూస్తే అయితే బాగుంది మీ ఎంత అంచనా ఎంత ఉండొచ్చు పెద్ద ఎంత పంట రావచ్చు అనుకుంటున్నారు ఇంతకు ముందు అయితే చెప్పేకి వస్తుంది ఈ సంవత్సరం చెప్పేకి రాలేదు దీన్ని ఎట్లా చెప్పేకి రాలేదంటే నీకు కొంచెము అవి తక్కువ కనపడుతున్నాయి కాయలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఇంత మటుకు ఉన్నాయి ఇవి కరెక్ట్ గా ఎట్లా వస్తాయని కూడా తెలియదు 10-20 రోజులు ఉంటే అవటం వస్తుంది వాటి దీనికి 52-34 కేజీలు స్ప్రే చేస్తే ఇవన్నీ బలిసిపోతాయి బలిసిపోతుంది గట్టిగా అవుతుంది అనమాట ఇవి ఇప్పుడు ఇంకా పాల దశలో ఉన్నది అదే 20 రోజులు ఉంటే అట్లా వెళ్ళిపోతాయి అవి రావులే ఇంకా వచ్చేట్టు కాదు ఇవి రావు అంటే ఇంకో చెట్టు అంతే 20 మూట్ల కంటే ఎక్కువ కావాలనుకుంటాను నేను 20 బ్యాగుల కంటే ఎక్కువ కావాలనుకుంటాను అంటే మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే ఆదానికి సరిపోవాలి ఈసారి మేము మడకలు కొట్టించి 5 మడకలు కొట్టించి మళ్ళీ ట్రిప్ చేసుకుని అవన్నీ చేసుకుని కష్టపడాలకి ఇంత పట్టుకొచ్చింది ఇది గొర్రెలు తోలిచ్చినాం మరి గొర్రెలు నైట్ పూట గొర్రెలు తోలుతారు సతవకు గొర్రెలు తోలితే మంచి సతవు కదా భూమికి సారం వస్తుంది ఎప్పటికీ బాగా సత్తం ఉంటే పంట బాగుంటది నీళ్ళు ఎట్లా పెట్టాల్సి ఉంటుంది పెద్ద ఇస్తాం మామూలుగా అంటే మీకు బోర్ ఉందా అక్కడ బోర్ ఉంది అక్కడ అందరూ రైతులు సహజంగా చేసే పని ఏమంటే ఈ గన్నులతో ఎగిరిస్తారు కదా మీరు గన్నుల కంటే డ్రిప్పే మేలు
డ్రిప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది నీళ్లు పారడానికి, కాపు రావడానికి చాలా తేడా ఉంటుంది అనమాట ఇది. అదైతే స్ప్రింక్లర్లు మార్చుకోవడము, పెట్టడము, చేయడము, తొక్కడము అవన్నీ ఉంటాయి. గట్టిగా అయిపోతుంది నేల. ఇది గట్టిగా కాదు నేల, అట్లే ఉంటుంది మామూలుగా. స్ప్రింక్లర్ల కన్నా డ్రిప్ పద్ధతి చాలా మేలు చాలా అంటారు మంచిది, వేరుశనగ. చాలా మేలు. ప్రతిదానికి డ్రిప్పే మేలు. ప్రతిదానికి నీరు వృధా కాదు, నీరు కూడా ఆదా అవుతుంది. ఆదా అవుతుంది, చాలా మేలు. ఏ పంటకైనా డ్రిప్ చాలా మంచిది. అంటే తడి సరిపోతుంది అంటారు మొత్తానికి? సరిపోతుంది. అవునా? ఇప్పుడు మేము ఒక రాత్రి ఒక పగులు చేస్తాము, ఇదంతా పడిపోతుంది. ఇట్లా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాల్సి ఉంటుంది? మేము వారానికి ఒకసారి పెడతాం. వారానికి ఒకసారి? ఎండల కాలం అయితే వారానికి ఒకసారి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అంటే శనక్కాయకి రోజు వేయాల్సి ఉంటుంది కదా? అట్లేం లేదు, అవునా? అట్లేం లేదు. మళ్ళీ పంట వారానికి ఒకసారి నీళ్లు పెట్టినా కూడా సరిపోతుంది అంటారు వేరుశనగకి. వేరుశనగకి ఇంతకుముందు ఎట్లా వచ్చింది పెద్దనా లాభము? ఇంతకుముందు బాగా వచ్చినాయని చెప్పు కదా నేను. ఇంతకుముందు 12-18 చేసినప్పుడు 80 మూటలు అయింది ఇరువంతా. ఈ 2 ఎకరాల్లో 1.5 ఎకరానే ఉండేది ఇది. 1.5 ఎకరాకి 80 మూటలు శనక్కాయలు అయింది. అప్పుడు 1,75,000 ఎంత వచ్చింది. అట్లా చేసుకుంటే వస్తాయి. పెట్టుబడి ఏం పెద్దగా రాలే అప్పుడు, ఇప్పుడే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఈసారి పెట్టుబడి ఎక్కువ పెట్టినామంటున్నారు. మళ్ళీ ఈ మాత్రం పెట్టిందానికి ధర వస్తుంది అనుకుంటున్నారా? ధర వస్తుందో లేదో తెలీదు. మనం అది ఎంత దేవుందా అది మనం ఏం చెప్పలేము. ఈ బ్రోకర్లు కూడా చాలా అన్యాయంగా చేస్తున్నారు, వ్యాపారస్తులు కూడా. ఇప్పుడు ఇంతకుముందు 42 మేము ఉన్నప్పుడు 40 కేజీలు ఇస్తాటివి మేము చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు 46 కేజీలు ఇళ్ళ ఓ బ్యాగ్ కి. అది వచ్చేసి 4,400. ఇప్పుడు 4,000 రూపాయలు పట్టారంట ఈ రోజు. మరి వేరుశనగ పంట వేయాలనుకునే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి పెద్దాయన? చేసుకోవచ్చు, బాగా చేసుకుంటే ఉపయోగపడుతుంది. కలుపు లేకుండా చేసుకోవడము, బాగా చూసుకోవడము, ఇవన్నీ చేసుకుంటే మంచి ఉపయోగం. వేరుశనగ పంట పెట్టే రైతులు ఏ ఏ విషయాల మీద ఎక్కువ అవగాహన కలిగి ఉండాలంటారు? అవగాహన కలిగి ఉండాలంటే ప్రతి సేద్యము బాగా చేయించాలా, కలుపు బాగా తీసుకోవాలా, పూత దశలో మందులు కొట్టుకోవాలా. ఫర్టిలైజర్స్ ఏ వాడితే బాగుంటుంది? ఫర్టిలైజర్ వచ్చేసి పొటాసు, సల్ఫేటు, డిఏపి, సూపర్ 4 వాడాల. 4 బ్యాగ్ అయినా ఇస్తే చాలు. 4 బ్యాగ్ ఎంత ఉంటుంది? డిఏపి వచ్చేసి 1600 ఎంతో ఉంది. పొటాస్ వచ్చేసి 1700, 1800 ఉంది. సూపర్ వచ్చేసి 700 ఉంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మందు మామూలు కొట్టేది చేసేది. రైతాంగ జీవితం ఎన్ని నా సర్వీస్ వచ్చేసి ఒక 50 ఏళ్ళు ఉంటుంది. అది 50 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నారు. ఇప్పటి వరకు మీకు అత్యధికంగా దిగుబడి ఇచ్చిన పంట ఏది పెద్దాయన? నాకు అంటే బాగా లాభం వచ్చింది దానిమ్మ. అదే దానిమ్మ పంటలో బాగా లాభం వచ్చింది అంటారు. సంవత్సరం వేస్తాను. 2 కాపులు వేస్తాను, 2 పంటలు వేస్తాను. ఎండకాలం చూస్తున్నారు కదండి, వేరుశెనగ పంట వేయడం అనేది చాలా బాగా ఉంటుంది. పంట నీరు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అయితే మనం నీరు అందిస్తే వేరుశెనగ మొక్క చాలా బాగా ఎదుగుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుందని మన రైతు చెప్తున్నారు. చూస్తున్నా ఎవరైనా వేరుశెనగ పంటగా వేయాలనుకున్న రైతులు ప్రతి విషయంలో, తెగుళ్ల విషయంలో కానీ ఇవి భూమి లోపల కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందని మన రైతు చెప్తున్నారు. ఆ తెగుళ్ల విషయంలో అవగాహన కలిగి ఉండి ఏ మందులు వాడితే పంట బాగా వస్తుంది. ఇటు చూస్తున్నారు, ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక చూసాము, ఇక్కడ కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి, కొన్ని అయితే పంట బాగా వచ్చాయి. సో ఏ రకం విత్తనాలు వాడితే మొక్క బాగా వస్తుందని కూడా ప్రతి విషయాన్ని కూడా అవగాహన కలిగి ఉండి వేరుశెనగ పంట సాగు చేసి అత్యధిక దిగుబడి పొందేలాగా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రభుతో రైతు టీవీ రిపోర్టర్ తేజ.